60 రోజుల పాలనలుగా దగ్గరగా ఉంది ఉమ్మడి ప్రభుత్వం. ఒక పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. కేంద్రం కూడా నిధులు ఇవ్వడం జరిగింది అమరావతి. సో ఎలా ఉండబోతుంది సార్ రాబోయే కాలంలో? అత్యంత యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టి పనులు పూర్తి చేస్తారా, లేకపోతే మేనమేషాలు లెక్కిస్తూ గడుపుతారంటారా? పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే లాభం లేదన్న. ఎందుకంటే అతను ఎలక్షన్కు ముందు ఎన్నో మాటలు చెప్పాడు. ఓకే, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, అమ్మ ఒడి ఇస్తాను, అన్ని ఇస్తాను మొత్తం చెప్పాడు. ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడు అతను ఏం మాట్లాడలేదు అసలు. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రజలంతా అత్యంత ఆశగా ఉన్నారు సార్. ఒక పక్క ఉచిత బస్సు కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రెండోది చూసుకున్నట్లయితే ఈ అమ్మఒడికి సంబంధించినవి. వీళ్ళు ఏమంటున్నారంటే కొంత వ్యవధి ఇవ్వండి, దాని దిశానిర్దేశాలు తెలియడం లేదు, ఎంత బ్యాంకింగ్ ఉంది డేటా కూడా తెలియడం లేదు అంటున్నారు. సో మరి ప్రజల్లో ఒక అపోహ అనేది ఉంది సార్, ఏమనాలి దాని గురించి? అపోహ అంటే అది నిజమేనండి, కాదనేది ఏం లేదు దాంట్లో. ఇప్పుడు నారాయణబాబు గారు డైరెక్ట్ చెప్పేశారు, అసెంబ్లీలో చెప్పేశారు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కుదరదని చెప్పేసి. అదే తరహా చంద్రబాబు నాయుడు గారు కూడా మామూలుగా చెప్పేశారు అసెంబ్లీలోనే. సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది, జగన్ అప్పులు చేశాడు, మరి భర్తీ చేయాలంటే మరి కొంత ఇవ్వడం కుదరట్లేదు అని ఇవన్నీ చాతకాని మాటలు చెబుతున్నాడు. ప్రయోజనం ఏమని చెప్పండి. అంటే మరి చూసుకున్నట్లయితే ఒక విజనరీ లీడర్ అంటున్నారు, హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఈయనే అంటున్నారు, రెండో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పనలో ముందుంటానంటున్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి 60 రోజుల దగ్గరలో ఉంది, ప్రజలు విద్యార్థులు ఎన్నో ఆశలతో వేచి ఉన్నారు సార్. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు ఈ పాయింట్? సరే, హైదరాబాద్ డెవలప్ చేసిన అంటున్నాడు, బాగానే ఉంది. మరి ఆంధ్ర డెవలప్ చేయొచ్చుగా, మరి ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర డెవలప్ చేయాలంటే మరి చాలా మంది సీఎంలు ఎక్కారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి మొత్తం హైదరాబాద్ మొత్తం ఒకటే ఉమ్మడి రాజధాని కదా హైదరాబాద్. మరి అప్పుడు ఆయన ఒక్క సీఎం కాదు కదా ఆయన డెవలప్ చేయడానికి. ఏదో ఒక హైట్ సిటీ ఒకటి కట్టేసి నేను ఆమె చేశానంటే ఎట్ట కుదరద్దు? మరి అయితే ఇక్కడ చేయొచ్చు కదా, విజయనగరం ఇక్కడ చూపించచ్చు కదా. మరి రాబోయే 5 సంవత్సరాలు ఈ పాలన ఎలా ఉండబోతుంది సార్? ఎలా అంటే ప్రజలు స్వేచ్ఛగా ఉండగలుగుతారంటారా, లేకపోతే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా రిస్ట్రిక్టెడ్గానే ఉండదు సార్. మామూలుగా ఇప్పుడు అమలు చేసే పథకాలు ఏది ఏమి లేవండి. ప్రస్తుతానికి ఏదో కాలం గడపడానికి ఏదో మాయమాట చెబుతున్నారు, జనాల్ని మభ్యపెట్టి ఏదో కాలక్షేపం చేయాలని చేస్తున్నారు, కానీ అంత మించి ఏం లేదు సార్. మరి సంపద సృష్టిస్తానన్నారు, సంపద సృష్టించడానికి మార్గాలు ఏమంటారు? సంపద సృష్టించేది ఏముందండి అక్కడ? ఇప్పుడు మామూలుగా ఉన్న ఆదాయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సీఎం కాకముందు ఆయన ఎన్నో ప్రలోభాల పలికి ఎన్నో పథకాలు హామీలు ఇచ్చి ఎన్నో చేస్తానని చెప్పాడు. ఆ రోజు జగన్ గారు 100 కోట్లు ఉంటేనే బడ్జెట్లో ఆయన ప్రభుత్వాన్ని అమలు చేసి పథకాలు ఇచ్చాడు. మరి ఆయన 7,000 కోట్లు ఉన్నాయంటున్నారు. మరి ఆయన ఎందుకు చేయట్లేదు మరి? సో ఫైనల్ గా చూసుకుంటే ఏపీ ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు అభివృద్ధి కోసం. రెండోది విద్యార్థులు చూసుకుంటే ఉద్యోగాల కోసం, కంపెనీలు వస్తాయి ఏమైనా ఆశతో ఉన్నారు సార్. ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఉండబోయే ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తున్నాడా ఇవ్వట్లే విద్యార్థులకి. ఇప్పుడు జగన్ ఉంటే చూసుకోండి, నాడు కానీ నేడు పథకాల్లో స్కూళ్ళు కానీ, బెంచీలు కానీ, బుక్లు కానీ, పాఠశాలలు కానీ చూసుకోండి, ఎవరైనా చూసుకొని చెప్పండి, తెలిసిపోద్ది అది. మరి చూసుకున్నట్లయితే సార్ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టే ఆలోచనలో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం? చూద్దాం, అది కూడా మరి అది అంటున్నారు కదా, వాళ్ళ మాటకే వదిలేద్దాం. ఎంతవరకు చూస్తారో చేద్దామని చూద్దాం. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో మిగతా సంక్షేమ పథకాలు కొంత వ్యవధి అడిగారు, ఎందుకంటే ఒక లైన్ ఆర్డర్ కోసం. ప్రజల్లో కొంత అపోహ ఉంది సార్, ప్రజల్లో కొంత అపోహ అనేది అవుతుందా అవదా అని చెప్పి. ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. ఆయన తోడ అమరావతి రాజధాని చేస్తే నిద్రపోతాడు. ఓకే సార్. ఒక పక్క చూసుకుంటే కేంద్రం కూడా నిధులు ఇవ్వడం జరిగింది సార్ అమరావతి డెవలప్మెంట్ కి. సో యుద్ధ ప్రాతిపదికన ముందు డెవలప్మెంట్ వైపు కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయన విజనరీ లీడర్ కాబట్టి ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ 5 ఏళ్లలో? అంటే వీళ్ళు సగం జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఎమ్మెల్యే వాడు, ప్రతిపక్ష నాయకుడు కాదు. అతను గోళ పక్కన పెట్టేసేసి అమరావతి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. నిరుద్యోగ సమస్య చాలా తిరుగుద్ది. యువత కూడా పక్క స్టేట్లకు వెళ్లకుండా ఉంటారు, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే అందరూ బాగుంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిందంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాతాళంకి వెళ్ళినట్టు వెళ్ళిపోయినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే అతను చేసిన అభివృద్ధి చెప్పానండి, ఒకటి చెప్పమానండి. అతను ఎప్పుడు గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టడానికి అయ్యోటి చెప్తూనే ఉంటాడు. ఆ కుంటి సాకులు ఆయన 5 సంవత్సరాలు చెప్పింది అబద్ధాలే, వాళ్ళు చెప్పేది అబద్ధాలే. అబద్ధాల గురించి ఆలోచించకుండా టీవీలో అయినా దేంటైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి జనాలు కనుక్కొని ఎట్లా అది ఆలోచిస్తే బాగుంటుంది. ఒక ఎమ్మెల్యే గురించి నాకు జడ్ క్యాడర్ లేదు ఇవన్నీ అనవసరం. ఇదివరకు అందరికీ ఆయన అదే ఇచ్చాడా? ఇప్పుడు ఆయన నీతులు చెప్తారు ప్రజాస్వామ్యం లేదని. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అసలు.
సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఒక పక్క అభివృద్ధి సంక్షేమానికి లేదా సంపద సృష్టిలో నేను ముందుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఏపీ వ్యాప్తంగా ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, డెవలప్మెంట్ వైపే చూస్తున్నారు. సో ఈ రానున్న ఈ ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి. ఏమంటే ఒక మెరిట్ స్టూడెంట్కి ఒక స్కాలర్ ఉన్నాడండి. ఆ స్కాలర్కి అతను గోల్ చేయాలంటే కొద్దిగా చిన్న చిన్న అవాంతరాలు రాకుండా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ అదే వాళ్ళ అవాంతరాలు కల్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేపు పొద్దున చేయలేదు ఇది చేయలేదని. ఇతను చేయలేడు, చేసేది జనాలకు చేయనీడు. ఇతను పరిపాలన అదే. ఆంధ్ర రాష్ట్రం ఉండటమే అనవసరం. ఆయన ఆంధ్ర రాష్ట్రం తొక్కేశాడు. ఒక పక్క చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారు. సో ఆ సేవ ఎలా ఉండబోతుంది సార్? మళ్ళీ రాబోయే కాలంలో అన్నా క్యాంటీన్ వల్ల అందరికీ అన్నపూర్ణ కడుపు నిండా ఆహారం దొరుకుతుందని నిరుపేదలకు కానీ కార్మికులకు కానీ అందరికీ ఆశిస్తున్నామండి. ఉన్న కొద్దీ కూడా గడ్డి రోజులు వస్తాయండి. ఎందుకంటే రైతు పండించే బియ్యమే ఉండవు, ఒక ధాన్యం ఉండదు, అన్ని రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాయి. ముందు ధాన్యం రేటు కూడా పెరుగుద్ది. రేపు కనీసం కార్మికుడు బతకాలన్నా కూడా బతకలేని పరిస్థితి వస్తుంది. సో రాబోయే కాలంలో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆదరణ లభిస్తుంది ప్రజల నుంచి అంటే ఒక మాటలో? ప్రజల నుంచి బాగానే ఆదరణ లభిస్తుందండి. కాకపోతే వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించకూడదండి, ఎంతసేపు డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఇతను పక్కన పెట్టేయాలండి. ఇతను ఎప్పుడు ఎట్టా మాట్లాడతాడని, పిచ్చెక్కడ ఎట్లా మాట్లాడితే అట్టా మాట్లాడతాడు. అదేండి. సో ఒక మాటలో ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. విజనరీ నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు ఈసారి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది ఉమ్మడి కూటమితో కలుపుకొని. ఈ కొత్త పథకాలు కానివ్వండి, రెండోది కేంద్రం ఇచ్చిన నిధులు అమరావతి డెవలప్మెంట్కి ఎలా ఉండబోతుంది సార్? ప్రజలు ఆశించినట్టుగా ఈసారి అమరావతి పూర్తవుతుందా? ప్రజలు ఆశించినట్టే జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి, కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి ముందు మన రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. తర్వాత కూడా ఇప్పుడు పెన్షన్ ఆయన 5 సంవత్సరాలు 250 పెంచుకెళ్ళాడు. ఆయన 4,000 ఇచ్చిన మాట ప్రకారం ఒక్క దెబ్బకే 4,000 ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన ప్రకటనలన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. పెంచడానికి ప్రభుత్వం పరిపాలన కూడా చాలా చక్కగా ఉంది. ముందు ఎన్ని అయినప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి, రోడ్లు, రాజధాని ముందు అవి కావాలి. తర్వాత జనాలకి నిదానంగా పేదలకి ఈ ఇల్లు ఈయన కట్టిని ఆయన ఇవ్వట్లేదు, ఆయన కట్టిని ఈయన ఇవ్వట్లేదు, ఇదంతా కొంత అర్థం అవుతుంది. అది కూడా చక్కగా చంద్రబాబు నాయుడు ముందు ప్రభుత్వంలో ఎన్నో ఇల్లు కట్టిన ఉన్నాయి అంత లెక్క, అవి ఇవ్వట్లే. మరి ఇప్పుడు ఈయన ఎన్నో భూములు తీసుకొని ఎన్నో ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఇయ్యేస్తాడా అంతా అయోమయంగా ఉంది. అదంతా కూడా కొలుకు రావాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. పథకాల నిమిత్తం కూడా కొంత వ్యవధి అడిగారు సార్. జనాల్లో కొంత అపోహ ఉంది, అవుతుందో అవయో అని చెప్పి. దానికి అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. కానీ ఎంత మునుపు ఒక్కలే చంద్రబాబు నాయుడు కొన్ని మాట తప్పారనేసి ప్రజల్లో అపోహ ఉంది. ఇప్పుడైతే మాట తప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈసారి మాట తప్పారంటే జనాలు కూడా ప్రజల్ని మోసం చేసే నాయకులు ఉండేరు ఇన్నాళ్ళు. ఇప్పుడు నాయకుల్ని మోసం చేసే ప్రజలు కూడా చక్కగా చెప్పట్లే, ఏం చేయాలి అది చక్కగా వాళ్ళు కూడా పరిపాలన చక్కగా చూస్తారు. అంతా ఆలోచన పనులు అయ్యారు. ప్రజలు కూడా తెలివైన వాళ్ళు కాబట్టి చక్కగా అయితే వాగ్దానం చేసామంటే నడిపించుకోవాలి, లేకపోతే నడిపించుకోకుండా ఊరుకోవాలి. అది సంపద సృష్టికి నేను మూలకర్తని. రెండోది నాకు అత్యంత అనుభవం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, మెట్రోపాలిటన్ సిటీలు కానివ్వండి, రెండోది హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ నాకు అనుభవంతో కూడుకుని అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆయన యొక్క అనుభవం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అంటారు? అందుకే కేంద్రంలోనూ మొన్న మనకి రావాల్సిన నిధులన్నీ అడిగారు. వాళ్ళు కూడా అమరావతికి 15,000 కోట్లు కూడా రాజధాని కట్టడానికి ముందే ప్రకటించారు. పోలవరం కూడా సక్సెస్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా మనకి కేంద్రం కూడా అనుకూలంగా ఉంటుంది, వీళ్ళు కూడా దానికి అనుకూలంగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. సో ఫైనల్ గా క్వశ్చన్ సార్, అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ పునఃప్రారంభానికి రెడీ అవుతున్నాయి, ఎలా ఉండబోతుంది సార్? అన్నా క్యాంటీన్లు కూడా కంపల్సరీగా పేదల నోటి దగ్గర ఆహారం అండి. అది 5 రూపాయలకే భోజనం అంటే తెచ్చుకోలేని వాళ్ళు, చేసిన వాళ్ళు, పేటపురం మీద రిక్షా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి ఉంటారు. కాబట్టి అది పెద్దల తాలూకు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కాదు, పెద్దలు ఎంతో మంది ధనవంతుల తాలూకా నిధులు. అది చాలా మంచి పథకం. అది కూడా ఈ నెలలో ఓపెన్ చేస్తామని ఆయన చెప్పాడు. ఫైనల్ గా క్వశ్చన్ సార్, ఆంధ్ర ప్రజలకి ఎంతవరకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉందంటే? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నమ్మకం ఉండబట్టే జనాలందరూ కూడా ఆయన అంత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి చక్కగా అందరూ కూడా ఆయన పట్టం కట్టారు. అది కూడా ఈసారి ఆయన జాగ్రత్తగా
నిలబెట్టుకోవాలి. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. యాజ్ ఏ విజనరీ లీడర్ అంటారు, ఎందుకంటే హైదరాబాద్ని డెవలప్ చేసింది కానివ్వండి, ఒక పక్క సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది ఆయన. ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ బాగా ఉండాలండి. ఓకే, మరి చూసుకున్నట్లయితే వాళ్ళు 15,000 కోట్లు ఇచ్చారు కేంద్రం నుంచి. చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన అమరావతి మీద ఫోకస్ పెట్టారు. సో ఎంతవరకు నెరవేరిద్ది అంటారు? బాగా నెరవేరింది. ఓకే, మరి చూసుకున్నట్లయితే మిగతా సంక్షేమ పథకాలు కొంత వ్యవధి అడిగారు, అంటే మొత్తం లైన్ ఆర్డర్లో పెట్టుకోవడానికి. కానీ జనాల్లో కొంత అపోహ ఉంది, దాని గురించి ఏమంటారు సార్? దాని గురించి అంటే మనసుతో అర్థం పెట్టి ఉంటుంది సార్. ఓకే, సో మీకు ఎలా ఉంది సార్ ఈ కొత్త ప్రభుత్వం? మాకు బాగానే ఉంది సార్. సో పక్క చూసుకుంటే అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టారు. సో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అంటారా? వచ్చింది ఖచ్చితంగా. చూసుకున్నట్లయితే సూపర్ 6 అని చెప్పి కొన్ని పథకాలు తీసుకొచ్చారు. వాటి గురించి చంద్రబాబు ఏమన్నారంటే కొంత వ్యవధి ఇవ్వమంటున్నారు. సో దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? పర్లేదు అంటున్నారండి. అది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.